త్యాగం అవసరమైనప్పుడు త్యాగం చేసినారు, ఓకే. విధేయత మరి త్యాగం అంటే ఒప్పుకోవడం అనుకుంటాం, మనం అంటాం. వాళ్ళు అనేది కాదు కదా, ఒక రకమైన త్యాగం. విధేయత ఎటువంటి 10 years నుంచి అదే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి ఏ చిన్న అసమ్మతి ఉన్నా, శత్రు శిబిరంలో ఏ అసమ్మతి ఉన్నా, ఏ చిన్న అసంతృప్తి ఉన్నా, పొన్నాల నుంచి మొదలుకొని చాలామందిని వాళ్ళు అధికార పార్టీ లాగగలిగింది. దయాకర్ కూడా అటువంటి లాగుతారా వాళ్ళు ప్రలోభాలకు లేలే అని అనుకున్నారు. సరే, ఆ విషయంలో జనంలో చాలా మంచి గుడ్ విల్ వచ్చింది. ఆ గుడ్ విల్తో పాటు ఆయన సీనియారిటీ, ఆయన విజేత, లేకపోతే ఆయన వారియర్, ఒక ఫ్రంట్ లైన్ వారియర్గా నిలిచిండు. టికెట్ రాకపోవడం అనేది అది ఒక కొన్ని ఈక్వేషన్లో మార్పులే అంతే. అయితే ఆయన ఇప్పుడు ఏమంటున్నారు, నేను యుద్ధం చేసి గెలుస్తా, నామినేటెడ్ అది కాకుండా నాకు ఏదో బుజ్జగింపుగానో లేకపోతే ఓదార్పుగానో కన్సోల్ చేసి, లేకపోతే నీకు ఈ పదవి అని అనకుండా యుద్ధంలో అవకాశం ఇస్తే యుద్ధం చేసి గెలుస్తా. ఆ యుద్ధం ఎంపీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కాదు, చట్టసభల్లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ కూడా కంటెస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటుంది. అంటే మీన్స్ అంటే యుద్ధం అంటే నేనంటే చట్టాలు శాసనాలు చేసే వాటిల్లో మేము ఉండకుండా మీన్స్ అట్లాంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ హౌస్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్. దాంట్లో అవతలే కాలకి లెక్కున్నారు వాళ్ళిద్దరు ముగ్గురు, వాళ్ళని చూస్తుంటే పొన్న నేను చూసినా కదా. అలాంటప్పుడు చాలా మంది ఫోన్ చేసి, అన్న మీరు అన్నకు తోడుగా ఉంటే ఎంత బాగుండు, వాళ్ళే ఇది పెద్ద భయం అయితేనే ఉంది, ఒరి నాయన అంటే ఆ పరిస్థితి ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్న దాంట్లో ఎకడమికల్గా మీరు దాన్ని క్లీన్గా చెప్పలేకపోతుంది, కానీ నాయకుడిని వినియోగించుకోవడంలో నాయకత్వ సామర్థ్యాలు కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. అది అధిష్టానంతో కూడుకొని ఉంటాయి, ఇటు పిసిసి వారితో కలిసి కూడుకొని ఉంటాయి. నాయకులను ఇప్పుడు మనం మైనారిటీలకు ఒక అకామిడేషన్ ఇవ్వాలి, అలాంటప్పుడు ఏ నాయకుడు మనకు పెరిఫెరల్గా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎస్టీలు కానీ, బీసీ ఎక్కువ సామాజిక వర్గాలు, బీసీ అనేది అల్టిమేట్ టుమారోస్ డిక్టేటింగ్ ఫోర్స్ అది. అలాంటి వాటిలో ఇప్పుడు పీసీసీ ఉంటుంది, రేపు ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత పీసీసీ కూడా న్యూ అంటే సీఎం విత్ పీసీసీ అనేది ఎంతవరకు కంటిన్యూటీ అవుతుంది అనేది ఉంటుంది. అంటే మేజర్ పోస్టులు కూడా మనకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంటాయి, చాలా ఉన్నాయి. సో ఈ సందర్భంలో మళ్ళీ పీసీసీ న్యూ టీంను కూడా ఎవాల్వ్ చేయాల్సి వస్తుంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, మీరు అన్నట్టుగా అది ఉంది ఆ చక్రం, దాంట్లో మండలి, నాకు తెలిసి 2 yearsలో దాదాపు 18 ఎమ్మెల్సీలు వస్తాయి. 1.5-2 yearsలో 18 ఎమ్మెల్సీలు వస్తాయి. అంటే కాలం తీరినాయి కొన్ని. కానీ ఇన్ని పోస్టుల కొంత అపీరెన్స్ పార్టీలో కూడా పెద్ద ఏం కనపడుతున్నట్టు కాంపిటీషన్ అనేది ప్రతిదానికి ఉంటుంది. కాంగ్రెస్ లో, ఉత్తరప్రదేశ్ లో బీఫామ్ కూడా కొట్టుకుంటారు. అంటే 30 సంవత్సరాల కింద పార్టీ పోయినా సరే అలా డిపాజిట్ రాకుండా 9,000-10,000 సీట్లు వచ్చినా కాంగ్రెస్ అంటే అట్లా ఉంటుంది. అది బీహార్ అయినా సరే. ఇక్కడ మాత్రం మీరు పెట్టిన చర్చకు న్యాయం జరగాలంటే డెఫినెట్గా ఇప్పుడు జరగబోతున్న వాటిలో పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే చాలామంది అవుట్ సైడర్స్ వచ్చిండ్రు, ఎమ్మెల్యేస్ తీసుకున్నారు, చాలామంది వివిధ రకాలుగా వచ్చిండ్రు. నాకు తెలిసి 30-40 సీట్స్ మనం బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చినాం. సో మేజర్ కార్యకర్తలు అందరూ కూడా ఆల్మోస్ట్ గెలిచినట్టు అందరు గెలుస్తారు. అసలు ఎవరికి ఇచ్చినా గెలుస్తారు. తుంగతుర్తి అద్దంకి దయాకర్కే కాదు, సామేలన్నకి ఇస్తే గెలిచిండుగా, ఇంకా వేరే టోళ్ళకి ఇచ్చినా కూడా అక్కడ గెలుస్తారు. 50,000 అబౌవ్. తర్వాత మీకు ఏంది మన వేముల వీరేశం గారు 60,000, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాని ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఫర్ సౌత్, ఇమీడియట్ విక్టరీ ఫ్రమ్ నార్త్. అసలు హైదరాబాద్ 0 మీన్స్ అంటే ఫిరోజ్ ఖాన్ 2,000తో పోయిండు, 4,000 కాటసీనతో పోయిండు. కొంతమంది చాలా తక్కువ వాళ్ళు గెలిచిన దగ్గరనేమో ఎదురీది గెలిచిండ్రు, కాంగ్రెస్ గెలిచిన దగ్గర మాత్రం అఫెన్సివ్గా గెలిచిండ్రు. సరే, నేనేమంటున్నా అంటే క్యాడర్ను కాపాడుకోవడానికి నేను కూడా ముఖ్యమంత్రి గారికి నాలాంటి వాళ్ళని చేయాల్సినది ఏంటంటే ఈ ఒక కార్యకర్తల్ని, లీడర్ని ప్రొటెక్ట్ చేసే ఒక వ్యవస్థను తయారు చేయాలి. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు మోస్తున్నారు, మనలాంటి వాళ్ళం కాదు. క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించాల్సి. పార్టీ బతకాలంటే కార్యకర్తలు, నాయకులు మంచిగా ఉండాలి. వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునే వ్యవస్థను కనుక మనం ఆపరేట్ చేసుకోగలిగితే మరింత మేలు జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు
ఫలాని ఫిరోజ్కు మంచిగా ఇవ్వాలి, షబీర్ గారికి ఇవ్వాలి, లేకపోతే ఎక్స్కు ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటున్నారు? వీళ్ళు ఒకరున్నారు, ఒకరు లేరు, వారెప్పుడు ఉన్నారు. ఇప్పుడు చిన్నారెడ్డి లాంటి నాయకులు, చిన్నారెడ్డి లాంటి నాయకులు కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. వారిని ఒప్పించి మెప్పించి, కానీ ఆయన కూడా పార్టీలో ఉంటే సపోర్ట్ చేసి, సపోర్ట్ కాదు మాకంటే ఎక్కువ ఆయన అసలు ఇప్పుడు ఆయన అండర్ మైండ్ లో ఉన్నాడు. కానీ ఆయనను దగ్గరికి పిలిచి మాట్లాడి చెప్తే వారు విన్నారు. నాకు ఇంకా చెప్పలే ఏం చేయాలి అంటే నేను ఇంకా విన్నాం. కానీ అలాంటి సీనియర్ లీడర్, సిన్సియర్ లీడర్, కాంగ్రెస్ లాయలిస్ట్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ కూడా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు 1000 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో సీరియస్ క్యాండిడేట్స్ 500 ఉన్నా 119 ఇచ్చినాం మనం. 400 ఉన్నారు. ఇట్లా పోస్టులు 1000 దానికి ఉంటాయి. ఎవరు ఏ స్థాయిలలో ఉంటారు, ఎట్లా ఫిట్ అవుతారు అనే విషయం పక్కన పెడితే ఇది కత్తి మీద సామ్యం కాదు, కన్విన్సింగ్ మెథడ్లో చేయగలడు సీఎం గారు అనేది అయితే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అందరి సామర్థ్యాల మీద, అందరి అవకాశాల మీద ఒక అంచనా ఉన్నది. తను కూడా అలాంటి స్థితి నుంచి అట్లా వచ్చిండు కాబట్టి జనరల్గా పార్టీ క్యాడర్ కూడా ముఖ్యమంత్రి గారి పట్ల కొంత కన్సర్న్, అంటే ఖచ్చితంగా గుర్తించుకుంటాడు అనేది మాత్రం ఉంది. చాలా నేను అనుకుంటున్నా ఏంటంటే అది మొదటి సంవత్సరం ఏమో కొంతమంది అనుమానంగా ఉన్నారు, నేను గమనిస్తున్నా కదా. కొంతమంది ఫాలోవర్ అయినరు, కొంతమంది సందిగ్ధంలో ఉన్నారు, అటు ఇటు కాకుండా. కానీ వెన్ ఎవర్ యువర్ ఎంటర్డ్ ఇన్ టు ది ఎలక్షన్ ఇయర్ డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. నేను లాస్ట్ అవర్స్ తనతో చూసిన కదా చాపర్లో పోయినప్పుడు. ఆ మీటింగ్స్లో వేవ్స్ ఉన్నాయి, వైబ్స్ ఉన్నాయి. అంటే అప్పటికి నీకు ఏమంటాం, ఆల్మోస్ట్ ఆల్ క్యాడర్ అంతా కూడా రేవంత్ రెడ్డి గారిని, తర్వాత బట్టి గారిని, వీళ్ళందరి మీద ఒక కమిట్మెంట్ వచ్చేసింది. ఎస్ ఈజ్ ద లీడర్, మనం ఫాలో అవుదాం, మిగతా వాళ్ళందరినీ కూడా తను కోఆర్డినేట్ చేసుకోగలనని నమ్మకం ఇచ్చింది. సో ఆ నమ్మకం కార్యకర్తలకు కూడా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ప్రజలకు మేలు చేస్తుంది, ప్రభుత్వం డెఫినెట్గా ప్రజల కోసం పనిచేస్తుంది, మా కోసం కూడా ఉంటుందనే భరోసా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి అంతా ప్రేమపూర్వకంగానే ఉంటుంది. కొంత రేపు ఎవరైనా అటు ఇటుగా అయినప్పుడు కూడా వాళ్ళని కన్సోల్ సిస్టమ్ కూడా, ఇప్పుడు మనకు బుద్ధగింపుల కమిటీగా మన జానారెడ్డి గారు ఉన్నారు. ఆయన నిన్ననైతే నిజంగా నేను చాలా రోజులు ఆయన కలవక గాంధీ భవన్లో ఇట్లనే మనోళ్ళతో మీడియాతో ఉండేసరికి ఆగి వచ్చి దయాకర్ సారీ మళ్ళీ మంచి జరుగుతుంది నీకు అనుకునే అంటే ఎంత మీన్స్ ఆయన మేము కలవకపోయినా నాకేం ఫోన్ చేయలేదు. అసలు నేను ఏంటంటే నాకు ఎవరు ఫోన్ చేయొద్దు, నన్ను ఎవరు కన్విన్స్ చేయొద్దు, నా దగ్గరకు వచ్చి ఎవరు బుజ్జగించొద్దు, ఎవరు జాలి అంటే జాలి కంటే సానుభూతి మరీ కాబట్టి అట్లా వద్దని అనుకున్నా. కలవలేదు అనుకున్నాడు ఏమో, కానీ ఆగిండు వారితో ఆగి ఇట్లా దిగి చెప్పిండు. అంటే అంత కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ ఉన్నది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే దయాకర్ లాంటి ఒక వారియర్ ఆగగలిగిండు. పార్టీకి మళ్ళీ నేను ఎక్కడ మాట్లాడకపోతే కూడా దయాకర్కి అన్యాయం జరుగుతుందని ఒక పర్సెంటేజ్ ఎంత 0.01% కూడా నష్టం జరుగుద్దనే ఉద్దేశంతో కొంతమంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భిన్నంగా మీకు ఏం చెప్పిందంటే కొంతమంది లోపలికి పిలిచి ఓదార్చి సానుభూతి చూపెట్టి నేను ఉన్నా అని చెప్తారు. కానీ అట్లా చెప్పలే, బహిరంగంగానే చెప్పిండు, ప్రజల మధ్యలో చెప్పిండు. అట్లా ప్రజల మధ్యలో అట్లా చెప్పి చాలా చెప్పడము ఆ కాన్ఫిడెన్స్ కల్పించగలిగిండు, అట్లనే అందరిలో కల్పించగలిగిండు. చాలా మంది ఇట్లా అంటే కూడా చెప్పిండు, ఒక్కళ్ళిద్దరేనా అంటే అట్లా కొంతమంది లిస్ట్ కూడా చదివిండు. వేం నరేందర్ రెడ్డి గారి నుంచి నా పక్కనే ఉంటాడు ఆయన, ఎప్పుడు ఆయనకు కూడా నేను టికెట్ ఇప్పించుకొని ప్రత్యేక పరిస్థితులు ఎందుకు ఇవ్వలేకపోతున్నామో స్పష్టంగా వివరించగలిగిండు. సో ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు ఓకే వీళ్ళ పొలిటికల్గా దయాకర్ కావచ్చు, చిన్నారెడ్డి గారిది కావచ్చు, రకరకాల చాలామందికి టికెట్లు విషయంలో త్యాగమే అనుకుందాం, వాళ్ళకి ఏదో అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అంటే జనరల్గా బయట ప్రజా సంఘాలు కావచ్చు రకరకాలుగా ఇన్వాల్వ్మెంట్ అయినామని చెప్తున్నారు. కొంత అయ్యారు, నిరుద్యోగులు కావచ్చు, చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారు, చాలా మంది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో వీళ్ళని ఎట్లా అకామిడేట్ చేసుకునే అవకాశం ఉంటుంది, వీళ్ళని ఎట్లా పార్టీ ఎట్లా చూసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు దీంట్లో లైవ్ ఎగ్జాంపుల్ కోదండరాం పొలిటికల్గా వచ్చి కొంత ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ క్యాటలిస్టిక్ రోల్ ఇది తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజల సమస్యల మీద పోరాడడం వేరు, ఎన్నికల్లో గెలవడం వేరు, మంచితనం వేరు, యుద్ధంలో గెలవడం. అయితే ఇక్కడ కోదండరాం మొదటిసారి మంచి నిర్ణయం తీసుకున్నారు, పోటీ చేయదు, ఆయనను కూడా ఒప్పించగలిగాడు. విచిత్రమైన విషయం, 4 ఫ్రంట్ లీడర్ అయిన ఉద్యమ నేత
ఉద్యమం అనగానే ఆయన పెద్ద బొమ్మ అయితే కనబడుతుంది. అంతే. పోనీ రాజకీయంగా పేర్లు అది పక్కన ఓకే, పెట్టారు. పొలిటికల్ గా ఆయన ఒప్పించి అన్న మీకు సీటు వద్దు అని చెప్పి, అది ఎంత విచిత్రమైన విషయం. ఆయన కూడా ఒప్పుకోవడం, ఆయన ఒక క్యాటలిస్ట్గా మారడం, ఫోర్ ఫ్రంట్లో లేని ఒక పార్టీని వదులుకొని ఆయన ఎక్కడ ఫిట్ అవుతాడు, ఎక్కడ ఫిట్ చేస్తాడు అనేది, ఎక్కడ ఆయన పోస్ట్ ఇస్తారు అనేది తర్వాత. ఇప్పుడు క్యాటలిస్ట్ రోల్ పెడతారా, ఫోర్ ఫ్రంట్ లీడర్ పెడతారా, లేకపోతే ఈ సమాజాన్ని ముందుకు నడిపే పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు నడపడానికి ఆయన ప్రధాన సలహాదారు తీసుకుంటారా, టీఎస్పీఎస్సీ చైర్మన్ అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. అవన్నీ కూడా అంటే ఒక ఉద్యోగాలు ఒక పద్ధతిలో రావాలి, అందరికి న్యాయం చేయగలంటే ఎక్కడ ఫిట్ అవుతాడు అనేది చూస్తున్నారు. కోదండరామ్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని లేదు, లేకపోతే ఎక్కడ ప్రజలకు ప్రజా సమూహానికి విద్యా వ్యవస్థను బలోపేతం అట్లా ఉంటారు. అంటే దానికి రకరకాలుగా ఉన్నత విద్యా మండలి ఉంది, గతంలో పాపిరెడ్డి గారు చేస్తున్నారు. అంటే చెప్తున్నా ఉదాహరణ ఎక్కడన్నా కావచ్చు. ఆయన ఇది అని ఏమి పెట్టలేదు, షరతులు పెట్టలేదు. కాబట్టి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. మంత్రి పదవి ఇస్తారంటే నాకు ఏం మరి కాంపిటీషన్ విత్ ఇన్ ద పార్టీలో చాలా ఉంది కదా. సో అట్లా కాకుండా ఎక్కడ ఫిట్ అవుతారో చూస్తున్నారు అది. సో ఇంకా ఎవరు ఫ్రంట్ లైన్గా వీళ్ళు వచ్చినారు, మిగతా ఆకునూరు మురళి అటువంటి వాళ్ళు తమ ప్రభావం ద్వారా ప్రభుత్వం అధికార పార్టీ దమన నీతిని ఎండగట్టడంలో, ప్రజలను ఒక చోటకు వేదిక మీకు తీసుకురావడంలో ప్రయత్నం చేసి, కానీ వాళ్ళు ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఆశిస్తారని నేను అనుకోవడం లేదు. అట్లా ఇప్పుడు కోదండరామ్ గారి లాగా ఒక 10-15 మంది ఇప్పుడు ప్రొఫెసర్ అరగోపాల్ ఉన్నారు. ఆయన దీన్ని ఆశించేవాళ్ళు కాదు. లేకపోతే రామచంద్రమూర్తి అటువంటి జర్నలిస్ట్ ఉన్నారు, లాస్ట్ మినిట్లో వాళ్ళు కూడా బోరిండొచ్చు. నేను చూస్తున్న దాన్ని బట్టి వాళ్ళు పెద్దగా ఆశించే వాళ్ళ వ్యక్తి కాదు. కాంపిటీషన్ పెద్దగా ఉండదు. అయితే వాళ్ళని ఎక్కడ ఫిట్ చేయాలి, ఎక్కడ ఫిట్ అవుతారు అనేది చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారని చూడాలి.